పాత మెదక్ జిల్లా, కొత్త సిద్దిపేట జిల్లాకి చెందినటువంటి దుబ్బాక శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోలిపేట రామలింగారెడ్డి గారు అనారోగ్యంతో అకాల మరణం చెందటం వల్ల దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి నవంబర్ 3వ తారీఖున ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలైనటువంటి టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నటువంటి సందర్భం. అయితే ఈ ఉప ఎన్నికలో గెలుపెవరిది అనేటటువంటి కార్యక్రమాన్ని టీవీ మీడియా ద్వారా ప్రేక్షకులకు అందజేయాలనే ఉద్దేశంతో గెలుపెవరిది ఎపిసోడ్ 1 అనేటటువంటి కార్యక్రమాన్ని టీవీ మీడియా మీకు అందిస్తుంది. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అది రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేటకి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గానికి మధ్యలో ఉన్నటువంటి నియోజకవర్గమే ఈ దుబ్బాక శాసనసభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం యొక్క స్వరూపాన్ని మనం పరిశీలన చేసినట్లయితే నియోజకవర్గానికి మొత్తము 7 మండలాలతోనూ, దుబ్బాక మున్సిపాలిటీతోనూ 140 గ్రామాలతో 1,82,000 ఓటర్స్ తోటి ఈ నియోజకవర్గము ఉన్నటువంటి విషయం. అయితే గెలుపెవరిది అనేటటువంటి అంశంలోకి మనం వెళ్లే ముందు దుబ్బాక నియోజకవర్గము ఏర్పాటైన తర్వాత, అంతకుముందు ఈ నియోజకవర్గము 2009కి ముందు, 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగకముందు ఈ నియోజకవర్గము దొమ్మాట నియోజకవర్గంగా పిలువబడేది. 2009లో ఈ నియోజకవర్గము దుబ్బాక నియోజకవర్గంగా మారిపోయింది. దుబ్బాక నియోజకవర్గం మారిన తర్వాత 2009లోను, 2014లోను, అదేవిధంగా 2018 మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు, 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు, అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక మున్సిపాలిటీ దుబ్బాక మున్సిపాలిటీకి జరిగినటువంటి ఎన్నికలు, వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత పోటీ చేస్తున్నటువంటి పార్టీలు, 3 ప్రధాన పార్టీలు, వాళ్ళ బలాలు, బలహీనతలు, అభ్యర్థులు, ఎవరు గెలవబోతున్నారు అనేటటువంటి ఒక గ్రౌండ్ రిపోర్ట్ ని టీవీ మీడియా వాళ్ళని ముందుంచబోతుంది. మొదటిగా 2009 శాసనసభ ఎన్నికలను కనుక మనం పరిశీలించి చూసినట్లయితే 2009 శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి చెరుకు ముత్యమరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది దుబ్బాక నియోజకవర్గం. అయితే 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో చెరుకు ముత్యమరెడ్డి గారికి 52,000 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా సమీప ప్రత్యర్థి అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి సోలిపేట రామలింగారెడ్డి గారికి 50,000 ఓట్లు రావడం జరిగింది. అంటే దరిదాపు 2,000 పైచిలకు ఓట్ల మెజార్టీతోటి, చాలా తక్కువ మార్జిన్ తోటి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు ముత్యమరెడ్డి శాసనసభకి దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడం జరిగింది. అతి స్వల్ప తేడాతోటి సోలిపేట రామలింగారెడ్డి గారు ఓడిపోయినటువంటి సందర్భం ఉంది. ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్ వస్తే, 2వ స్థానంలో టిఆర్ఎస్ పార్టీ ఉంటే, 3వ స్థానంలో మద్దుల నాగేశ్వర్ రెడ్డి అనేటటువంటి అభ్యర్థి
ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేయడం జరిగింది. దరిదాపు 19,000 పైచిలకు ఓట్లు, అంటే అరౌండ్ 20,000 ఓట్స్ తెచ్చుకొని 3వ స్థానంలో నిలబడటం జరిగింది. ఇంకా భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసినటువంటి గిరీష్ రెడ్డి అనేటటువంటి అభ్యర్థికి కేవలం 5,000 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అంతిమ ఫలితంగా చెరుకు ముత్యమరెడ్డి 2,000 పైచిలుకు ఓట్లతోటి 2009 శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుండి గెలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి శాసనసభ ఎన్నికలలో 2014లో ఇదే దుబ్బాక నియోజకవర్గం నుండి దాదాపు 38,000 పైచిలుకు ఓట్లతో టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి గారు దుబ్బాక నియోజకవర్గం నుంచి సమీప కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డి గారిని ఓడించి 2014లో సోలిపేట రామలింగారెడ్డి గారు విజేతగా నిలవడం జరిగింది. 2014లో జరిగినటువంటి ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ దరిదాపు 82,000 ఓట్లను ఈ నియోజకవర్గంలో సాధించడం జరిగింది. అదేవిధంగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెరుకు ముత్యంరెడ్డికి కేవలం 44,000 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. కేవలం 44,000 ఓట్లు మాత్రమే చెరుకు ముత్యంరెడ్డికి రావడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. టిఆర్ఎస్ పార్టీ సోలిపేట రామలింగారెడ్డి గారు గెలవడం జరిగింది దాదాపు 38,000 ఓట్ల మెజార్టీతో. అయితే ఇదే నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నుండి మొట్టమొదటిసారిగా పోటీ చేసినటువంటి ఎం రఘునందన్ రావు గారు దరిదాపు 15,000 ఓట్లను సాధించి 3వ స్థానంలో నిలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 2009 నుంచి 2014 ఎన్నికలకు వచ్చేసరికి 15,000 ఓట్లు, అంటే దాదాపు 10,000 ఓట్లను అదనంగా సంపాదించడం జరిగింది ఈ నియోజకవర్గంలో. 2014 ఎన్నికల విజేతగా 38,000 ఓట్ల పైతోటి సోలిపేట రామలింగారెడ్డి గారు గెలవడం జరిగింది. 2018 రెండవసారి తెలంగాణ శాసనసభకు జరిగినటువంటి ఎన్నికలలో దుబ్బాక ఫలితము చాలా అనూహ్యంగా రావడం జరిగింది. సోలిపేట రామలింగారెడ్డి పైన 2018 ఎన్నికల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది అనేటటువంటి ప్రచారం జరగటం, మల్లన్న సాగర్ సంబంధించినటువంటి నిర్వాసితులు దుబ్బాక నియోజకవర్గంలో చాలా ఎక్కువ మంది ఉండటం, ప్రభుత్వం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఎన్నికలలో సోలిపేట రామలింగారెడ్డి గారు దరిదాపు 62,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో 2018లో దుబ్బాక శాసనసభ నుండి నియోజకవర్గం నుండి గెలవడం జరిగింది. చాలా హైయెస్ట్ మెజార్టీ, నియోజకవర్గం పుట్టిన తర్వాత హైయెస్ట్ మెజార్టీ 62,000 ఓట్ల మెజార్టీ తోటి ఈ నియోజకవర్గం నుంచి సోలిపేట రామలింగారెడ్డి గారు గెలవడం జరిగింది. అయితే సమీప ప్రత్యర్థి 2వ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మద్దుల నాగేశ్వర్ రెడ్డి అనేటటువంటి 2009లో పిఆర్టీ నుండి నిలబడి 20,000 ఓట్లు సంపాదించినటువంటి మద్దుల నాగేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా పెట్టడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏమిటి అంటే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడినటువంటి చెరుకు ముత్యంరెడ్డి కుటుంబం టిఆర్ఎస్ పార్టీలో చేరుకోవడం, కాంగ్రెస్ పార్టీకి అక్కడ పూర్తి స్థాయిలో అభ్యర్థి కూడా దొరికినటువంటి సందర్భంలో మద్దుల నాగేశ్వర రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. 2018 ఎన్నికల్లో మద్దుల నాగేశ్వర రెడ్డి గారు 2వ స్థానంలో నిలవడం జరిగింది. కేవలం 26,000 ఓట్లను మాత్రమే పొందడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసినటువంటి 3వ స్థానంలో నిలిచిన అభ్యర్థి ఎం రఘునందన్ రావు గారికి కేవలం ఈ 2018 శాసనసభ జరిగినటువంటి ఎన్నికలలో 22,595 3వ స్థానంలో నిలిచారు. 22,595 ఓట్లను భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. అంటే 2014 ఎన్నికల కంటే కూడా ఈ ఎన్నికల్లో దాదాపు 7,000 ఓట్లని
అదనంగా 7-8 వేల ఓట్లని అదనంగా భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. అంతిమంగా 2018 శాసనసభ ఎన్నికలలో అత్యధికమైనటువంటి మెజార్టీతో 62,000 ఓట్ల మెజార్టీతోటి పక్కన ఉన్న గజ్వేల్ మెజార్టీ కంటే కూడా, ముఖ్యమంత్రి గారి మెజార్టీ కంటే కూడా సోలిపేట రామలింగారెడ్డి గారికి 62,000 మెజార్టీతో ఇక్కడ గెలవడం జరిగింది. మొత్తంగా 89,000 ఓట్లు. అంటే 2014లో రామలింగారెడ్డి గారికి టీఆర్ఎస్ అభ్యర్థికి 82,000 ఓట్లు వస్తే 2018 ఎన్నికల్లో 89,000 ఓట్లు రావడం జరిగింది. దాంతో 62,000 ఓట్ల మెజార్టీని సంపాదించుకొని మరొకసారి శాసనసభ్యుడిగా సోలిపేట రామలింగారెడ్డి గారు దుబ్బాక నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. తదనంతరం 2019 లోక్సభకు జరిగినటువంటి ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థికి 80,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే శాసనసభకి పార్లమెంట్కు జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఒక 9,000 ఓట్లను మైనస్ గా తెచ్చుకోవడం జరిగింది. అయితే అదే లోక్సభ ఎన్నికల్లో మాధవరం రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. 2018 శాసనసభ ఎన్నికల్లో 22,000 ఓట్లు తెచ్చుకున్నటువంటి ఎం రఘునందన్ రావు గారు 2019 లోక్సభ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసుకుంటే 29,000 ఓట్లు, అంటే అరౌండ్ 30,000 ఓట్లను దుబ్బాక నియోజకవర్గం నుంచి తీసుకోవడం జరిగింది. అంతిమ ఫలితంగా అక్కడ మెదక్ పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు టీఆర్ఎస్ అభ్యర్థిగా జరిగింది. కానీ దుబ్బాక నియోజకవర్గంలో రెండవ స్థానంలో రఘునందన్ రావు గారు కేవలం 30,000 ఓట్లు తీసుకుంటే, మొదటి స్థానంలో ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 80,000 పైచిలకు ఓట్లను ఈ నియోజకవర్గం నుంచి తీసుకోవడం జరిగింది. తరువాత 2020లో జరిగినటువంటి దుబ్బాక మున్సిపాలిటీ సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉంది. దుబ్బాక నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీగా అయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులు ఉంటే టీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా 9 వార్డులను గెలుచుకోవడం జరిగింది. అవుట్ ఆఫ్ 20 వార్డ్స్ లో టీఆర్ఎస్ పార్టీ 9 వార్డులను మాత్రమే గెలుచుకోవడం జరిగింది. అంటే మెజారిటీ స్థానాలను గెలుచుకోలేకపోయింది. కానీ ఇండిపెండెంట్లు 9 స్థానాలు గెలిచారు. తర్వాత క్రమంలో ఇండిపెండెంట్స్ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం వల్ల దుబ్బాక మున్సిపాలిటీని కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుపుకి చేరువైపోయినటువంటి సందర్భం. దుబ్బాక మున్సిపాలిటీ పైన కూడా గులాబీ జెండా ఎగిరినటువంటి సందర్భం. అయితే 9 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్స్, 9 మంది ఇండిపెండెంట్ కౌన్సిలర్స్ తో పాటు ఒకే ఒక కౌన్సిలర్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. మరొక కౌన్సిలర్ స్థానాన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. స్థూలంగా మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎన్నికల కథాకమావిష్ అది. అయితే ఈ ఎన్నికలన్నీ కూడా మనం చూస్తున్నటువంటి సందర్భంలో 2009 నుండి టిఆర్ఎస్ పార్టీ తన ఓటు బ్యాంకుని 50,000 నుండి 89,000 ఓట్లకు పెంచుకోవడం జరిగింది. అదే భారతీయ జనతా పార్టీ తన ఓటు బ్యాంకుని 5,000 నుండి 30,000కు పెంచుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని కోల్పోతున్నటువంటి సందర్భం, బలమైనటువంటి కుటుంబం చెరుకు ముత్యం రెడ్డి కుటుంబాన్ని కోల్పోతున్నటువంటి సందర్భం, అదేవిధంగా ఓటర్లను కూడా గణనీయంగా కోల్పోయినటువంటి సందర్భం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా మెరుగైనటువంటి ప్రదర్శన దుబ్బాక నియోజకవర్గంలో ఇవ్వలేకపోతున్నటువంటి సందర్భం. అయితే ఇప్పుడు తలెత్తుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, దుబ్బాక నియోజకవర్గంలో నవంబర్ 3వ తారీఖు నాడు జరిగేటటువంటి ఉప ఎన్నికలు, బై ఎలక్షన్స్ లో ఎవరు గెలవబోతున్నారు, రెండో స్థానంలో ఎవరు ఉండబోతున్నారు, మూడో స్థానంలో ఎవరు ఉండబోతున్నారు అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. రెండో స్థానంలో ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ క్లీన్ అపోజిషన్ గా నిలబడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక లిట్మస్ టెస్ట్ గా పార్టీలు భావిస్తున్నాయి. ఇక్కడ రెండో స్థానంలో వచ్చినటువంటి పార్టీ రేపు 2023లో జరిగేటటువంటి శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్ కి మేమే ప్రతిపక్షం అని చెప్పుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పార్టీలు ఈ విధమైనటువంటి ఆలోచన కూడా చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి
ఇప్పుడు మూడు పార్టీలు కూడా రమారమి తమ అభ్యర్థులను ప్రకటించినటువంటి సందర్భంగా ఉంది. టిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి గారి భార్య సోలిపేటి సుజాతారెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. టిఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాతారెడ్డి గారు ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుండి ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తన ప్రచారాన్ని మొదటి దశ ఎప్పుడో పూర్తి చేసింది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తుంది. మాధవనేని రఘునందన్ రావు గారిని గత 3 ఎన్నికల్లో 2014 శాసనసభ ఎన్నికల్లో, 2018 శాసనసభ ఎన్నికల్లో, 2019 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినటువంటి రఘునందన్ రావు గారిని మరొకసారి దుబ్బాక బైపోల్ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిగా మాధవనేని రఘునందన్ రావు గారిని పోటీకి నిలబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కాస్త కొంత డైలమాలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని కూడా సూచాయగా ప్రకటించినట్లుగానే భావించారు. మొదట ఈ నియోజకవర్గానికి పక్కన గజ్వేల్కి ప్రాతినిధ్యం, గతంలో మాజీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి తూకుంట నరసారెడ్డి గారిని సిద్దిపేట డిసిసి అధ్యక్షులు నిలబెట్టాలని భావించినప్పటికీ కూడా స్థానిక నేత కాదు అనేటటువంటి అభిప్రాయంతో గతంలో పోటీ చేసినటువంటి మద్దుల నాగేశ్వర రెడ్డి అభ్యర్థిత్వం పైన సుముఖంగా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి ఇష్టపడినటువంటి నాగేశ్వర రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని కాకుండా మళ్ళీ గతంలో చెరుకు ముత్యంరెడ్డి కుటుంబాన్ని టీఆర్ఎస్ లో వెళ్ళినటువంటి చెరుకు ముత్యంరెడ్డి కుమార్, చెరుకు ముత్యంరెడ్డి గారు కూడా చనిపోవడం జరిగింది. చెరుకు ముత్యంరెడ్డి గారి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి అక్కడ దుబ్బాక నియోజకవర్గం రాజకీయాల్లో యాక్టివ్ గానే పార్టిసిపేట్ చేస్తున్నారు. కాకపోతే టీఆర్ఎస్ లో ఉన్నారు. టీఆర్ఎస్ నుండి చెరుకు శ్రీనివాసరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డిని నిలబెట్టాలనేటటువంటి అభిప్రాయానికి రావడం జరిగింది. బహుశా ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా నిలబెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి, మెజార్టీగా ఉన్నాయి. అంటే స్థూలంగా మనకు కనపడుతుంది ఏంటంటే సుజాతారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నుండి, అదేవిధంగా రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి నిలబడేటటువంటి అవకాశం ఉంది. పోటీ కూడా ఎన్ని పార్టీలు ఎంతమంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో స్థూలంగా ప్రధానమైనటువంటి పోటీ ఈ 3 పార్టీల మధ్యనే ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అయితే ఈ 3 పార్టీల అభ్యర్థుల యొక్క బలాలను బలహీనతను మనం వేరు చూసుకున్నప్పుడు మొదట టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలాలను మనం వేరు వేసుకుంటే సోలిపేట రామలింగారెడ్డి గారి భార్యగా సోలిపేట సుజాతారెడ్డి గారికి ఇక్కడ సానుభూతి అనేది పెద్ద ఎత్తున కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక బలమైతే, రెండో బలం నియోజకవర్గం మొత్తంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఒక బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ. దరిదాపు గత 2 ఎన్నికల్లో 80,000కు పైగా ఓట్లు తెచ్చుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఒక బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ. ఇది ఒక రెండవ అడ్వాంటేజ్ ఉంటే, మూడోది ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి అనుకూలంగా జరిగేటటువంటి అవకాశం ఉంది. గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి 3 ఉప ఎన్నికలు, మొదటిది ఇదే మెదక్ జిల్లాలో జరిగినటువంటి నారాయణఖేడ్ ఉప ఎన్నిక. యడ్మ కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి చనిపోతే అక్కడ ఎన్నిక జరిగితే సానుభూతిని పక్కన పెట్టి కూడా యడ్మ కృష్ణారెడ్డి గారు కొడుకు పోటీ చేసినప్పటికీ కూడా ఆ నారాయణఖేడ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. అదేవిధంగా పాలేరు కాంగ్రెస్ పార్టీ ఆదరణ లింగాల వెంకటరెడ్డి గారు మరణించడం వల్ల వెంకటరెడ్డి గారు స్వయాన భార్యను నిలబెట్టడం కూడా అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి తన సిట్టింగ్ సీట్ను వదులుకొని టీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి సందర్భం. రెండవ ఉప ఎన్నిక. మూడవ ఉప ఎన్నిక ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నిక హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి గెలవడం వల్ల హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గానికి రాజీనామా చేస్తే అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికలో స్వయంగా తన భార్య అయినటువంటి ఉత్తమ్ పద్మావతిని నిలబెట్టినప్పటికీ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి
సైదిరెడ్డి చేతిలో 43,000 ఓట్లకు పైచిలకు ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అంటే అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ తన ఆధిక్యతను ప్రదర్శించి టీఆర్ఎస్ పార్టీ గెలుపు ముంగిట నిలబడినటువంటి సందర్భం. మరి ఇవాళ కూడా దుబ్బాక నియోజకవర్గంలో జరిగేటటువంటి ఎన్నికలు కూడా అధికార పార్టీగా టీఆర్ఎస్ కి కొంత అనుకూలత ఉండేటటువంటి వాట ఈ ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నటువంటి అంశం. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ టీఆర్ఎస్ పార్టీకి ఉంటే, నాలుగో అడ్వాంటేజ్ సానుకూలమైన అంశం, బలమైనటువంటి అంశం ఏంటి అంటే వాళ్ళ టీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా దుబ్బాక నియోజకవర్గంలో సుజాత రెడ్డి గారి గెలుపు కోసం ప్రయత్నం చేయడంతో పాటు ముఖ్యంగా మెదక్ జిల్లా ఇన్ఛార్జి, పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో ఆ ఎన్నిక జరిగింది. అది ఒక వ్యూహకర్తలుగా హరీష్ రావు గారికి మంచి పేరు ఉండటం, వ్యూహకర్తగా హరీష్ రావు గారు ఉప ఎన్నికలు గెలిపించినటువంటి ట్రాక్ రికార్డు ఉండటంతో ఇది టీఆర్ఎస్ కి ఒక అదనపు బలంగా చేకూరేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఉన్నటువంటి బలహీనతలు, రాజకీయాలకు కొత్త, గృహిణిగా ఉండటం, రాజకీయాల్లో అనుభవం లేకపోవడం. రెండవది, నియోజకవర్గంలో రామలింగారెడ్డి కుటుంబం పైన కొంత వ్యతిరేకత ఉండటం, అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పాలన పైన కూడా కొంత వ్యతిరేకత రావడం, ప్రజల్లో క్షేత్రస్థాయిలో కొంత వ్యతిరేకత రావడం, అదేవిధంగా మరి ముఖ్యంగా మల్లన్న సాగర్ నిర్వాసితులు టీఆర్ఎస్ పార్టీకి 2018లోనే మల్లన్న సాగర్ నిర్వాసితులు వ్యతిరేకంగా ఓటు వేస్తారనుకున్నాం, కానీ అది పెద్దగా జరిగినటువంటి దాఖలాలు లేవు. అందుకే టీఆర్ఎస్ పార్టీ 62,000 ఓట్ల మెజార్టీ. ఎంతో కొంత మల్లన్న సాగర్ నిర్వాసితుల నుండి కూడా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి బలహీనతలుగా కనపడుతున్నాయి. కానీ ఈ బలహీనతలు టీఆర్ఎస్ పార్టీ గెలుపుని ఎంతవరకు ఆపగలుగుతాయి, ఎంతవరకు నిరోధించగలుగుతాయి అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయేటటువంటి అవసరం ఉంది. ఇంకా భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ ఇక్కడ తన ఉనికి కోసం పోరాడుతున్నటువంటి అంశంగానే చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గం పైన, ఈ నియోజకవర్గం గెలుపు పైన పెద్దగా ఆశలు పెట్టుకున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని మండలాలకి ఇన్ఛార్జీలను నియమించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గారి ఎన్నికల ఇన్ఛార్జిగా ఇవాళ దుబ్బాకలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రతి ఊరిని రఘునందన్ రావు గారు చుట్టుముడుతూ ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాలో కనపడుతున్నంత బలంగా, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నారనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రతి ఎన్నికలో కూడా భారతీయ జనతా పార్టీ తన ఓటు బ్యాంకుని నిలుపుకోవడంతో పాటు గణనీయంగా తన ఓటు బ్యాంకుని పెంచుకుంటుంది. 2009లో కేవలం 5,000 ఓట్లు దుబ్బాక నియోజకవర్గంలో సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ 2019 అంటే ఖచ్చితంగా ఒక దశాబ్దం తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో రఘునందన్ రావు గారికి దగ్గర 29,000 పైచిలకు ఓట్లు, అంటే 30,000 ఓట్లను సాధించేటటువంటి స్థాయికి రావడం జరిగింది. బహుశా ఈ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన ఓటు బ్యాంకును పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడుతున్నటువంటి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గారికి ఉన్నటువంటి బలాలు ఏంటి అంటే, గత 3 ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడం, ఇది ఒక రకమైనటువంటి సానుభూతి. అక్కడ భర్త చనిపోయి మళ్ళీ రాజకీయాల్లో వచ్చి ఎమ్మెల్యేగా నిలబడుతున్నటువంటి సుజాతారెడ్డి గారికి వస్తున్నటువంటి సానుభూతితో పాటు ఇక్కడ రఘునందన్ రావు గారు వరుసగా ఓటములతోటి, అదే నియోజకవర్గంలో వరుస ఓటములతోటి కొంత సానుభూతి వ్యక్తమయ్యేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క విజయాలను ఇక్కడ ప్రచారం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అదొక బలమైనటువంటి అంశంగా కనపడుతుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రచార రంగంలో దిగింది, ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఇది ఒక అనుకూలమైనటువంటి అంశంగా ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విషయానికి వస్తే, ఇక్కడ ఉన్నటువంటి బలహీనతలు ఏంటి అంటే, అభ్యర్థి క్షేత్రస్థాయిలో బలంగా కనపడుతున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి పార్టీ కాకపోవడం, బలమైనటువంటి కేడర్ లేకపోవడం. మీకు ఇంత నేను చెప్పినట్టుగా దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులు, కౌన్సిలర్ వార్డులు ఉంటే భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటిది కేవలం ఒకే ఒక కౌన్సిలర్ వార్డు గెలవడం జరిగింది. అంటే బలమైనటువంటి క్యాడర్ లేకపోవడం అనేది కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఒక మైనస్ గా, ఒక బలహీనతగా కనపడుతుంది. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలను, టిఆర్ఎస్ పార్టీ యొక్క బలహీనతలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకుపోలేకపోవడం.
ఇవాళ నరేంద్ర మోడీ సాధించినటువంటి విజయాలను ఒకవైపు చెప్పుకోలేకపోవడం, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క బలహీనతలను, వైఫల్యాలను, ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలను క్షేత్రస్థాయి తీసుకుపోలేకపోవడం వల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంలో రేపు జరిగేటటువంటి బై పోల్ ఎలక్షన్స్ లో తన ఓటు బ్యాంకుని పెంచుకునేటటువంటి అవకాశం ఉన్నది అనే అభిప్రాయం ఉంది తప్ప గెలుపు ముందుకు వస్తుందా, గెలుపు కావాల్సినటువంటి ఓట్లను సంపాదించుకోగలుగుతుందా అనేటటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇంకా మూడో పార్టీ విషయానికి వస్తే జాతీయ స్థాయి పార్టీ, ఈ దేశంలో అనేక సంవత్సరాలు పాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ విషయము నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అన్న సామెతగా తయారైంది. ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ తన ఉనికి కోసం పోరాడుతుంది, గెలుపు కోసం కాకుండా ఉనికి కోసం పోరాడుతుంది. ఎప్పుడైతే చెరుకు ముత్యంరెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయిందో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి నాయకత్వం లేకుండా పోయింది. అందుకే ఈ ఎన్నికల్లో పక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి తూగుంట నరసారెడ్డి గారు తీసుకొచ్చి పోటీకి పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఇవాళ సరైనటువంటి బలమైన అభ్యర్థి లేకపోవడం వల్ల మరలా చెరుకు ముత్యంరెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టాలనుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు పోటీ ఇస్తుంది, గతంలో సాధించినటువంటి 26,000 ఓట్లనే మళ్ళీ సాధిస్తుందా లేదా అనేటటువంటి ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఉన్నటువంటి బలాబలాలు దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కూడా గ్రామ స్థాయిలో సాంప్రదాయక ఓటు బ్యాంకు కలిగి ఉండటం ఒక బలం. రెండోది చెరుకు ముత్యంరెడ్డి కుటుంబానికి అంతో ఎంతో నియోజకవర్గ వ్యాప్తంగా పట్టు ఉండటం. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో టీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజల్లోకి వెళ్ళడం, ఈ బలాలతో పాటు బలహీనతలు, చెరుకు ముత్యంరెడ్డి కుటుంబము పార్టీలు మారడం, కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి నాయకత్వం లేకపోవడం, క్యాడర్ని కోల్పోవడం, తర్వాత టీఆర్ఎస్ యొక్క వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవడంలో విఫలమవడం వల్ల దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఒక సంక్షోభంలోనే ఉన్నట్టుగా మనం భావించాలి. చెరుకు ముత్యంరెడ్డి కుమారుడి ఇక్కడి నుంచి పోటీ చేసినా పెద్దగా వరకూరేటటువంటి ప్రయోజనం లేదు. ఎందుకన్నారంటే 2014 ఎన్నికల్లో చెరుకు ముత్యంరెడ్డి ఫ్యామిలీ ఇక్కడి నుంచి పోటీ చేశారు, కేవలం 44,000 ఓట్లు సాధించారు. అదేవిధంగా 2018లో చెరుకు ముత్యంరెడ్డి కుటుంబము టీఆర్ఎస్ పార్టీలోకి రావడం వల్ల 2014లో టీఆర్ఎస్ కి 80,000 ఓట్లు వస్తాయి నియోజకవర్గంలో, 2018లో 89,000 ఓట్లు వచ్చినాయి. అంటే చెరుకు ముత్యంరెడ్డి కుటుంబం ఈ పార్టీలోకి రావడం వల్ల అదనంగా వచ్చినటువంటి ఓట్లు 6,000 నుంచి 7,000 ఓట్లు అదనంగా వచ్చాయి. కాబట్టి మళ్ళీ కూడా చెరుకు ముత్యంరెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అదే 5,000-7,000 ఓట్లు డిఫరెన్స్ లోనే ఉంటుంది తప్ప పెద్ద లార్జ్ స్కేల్లో చెరుకు ముత్యంరెడ్డి కుటుంబం ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నట్టుగా ఓట్లను సంపాదించేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ మూడు పార్టీల యొక్క అభ్యర్థుల బలాలు బలహీనతలు మనం పరిశీలించిన తర్వాత కంక్లూజన్లోకి వచ్చేటటువంటి అంశం ఏంటి అంటే, ఏ అనుకూలతను చూసినా ప్రధానంగా ఉప ఎన్నికలో అధికార పార్టీ అన్ని రకాల ప్రయోగాలు చేస్తుంది. క్యాడర్ని మొత్తం మోహరింపజేస్తుంది, పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటుంది, ఇంటెలిజెన్స్ వాడుకుంటుంది, డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. సహజంగా అధికార పార్టీ తన బలాన్ని మొత్తం ఉపయోగించడం వల్ల ఉప ఎన్నికలలో అధికార పార్టీ విజయం సాధిస్తుంది 99%. ఏవో కొన్ని సందర్భాలలో ఎక్కడో ఒక దగ్గర తప్ప జరిగే పరిణామం సహజంగా మనం చూసాం. గత ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఉప ఎన్నిక కూడా, నంద్యాల ఉప ఎన్నిక కూడా చూసాం. ఎంత పెద్ద ఎత్తున అక్కడ ప్రతిపక్షం 13 రోజులు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో తిష్ట వేసి ప్రచారం చేసినప్పటికీ కూడా అక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి 28,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. కానీ అదే 2019 ఎన్నికలకు వచ్చేసరికి అదే అభ్యర్థి అదే నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి చేతిలో 43,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే మనం సాధారణ ఎన్నికలకి ఉప ఎన్నికలకి తేడాన్ని మనం నంద్యాల నియోజకవర్గాన్ని కూడా నేర్చుకోవచ్చు. దుబ్బాక ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవ్వబోయేటటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా మెండుగా కనపడుతున్నాయి.
దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండటం, ఉప ఎన్నికలలో అధికార పార్టీ గెలిచేటటువంటి సంప్రదాయాలు ఉండటం, టిఆర్ఎస్ అభ్యర్థిని ఛాలెంజ్ చేసేటటువంటి స్థాయిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కానీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ లేకపోవడం వల్ల అంతిమ ఫలితము సునాయాసంగా దుబ్బాక నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2018లో సోలిపేట రామలింగారెడ్డి గారికి వచ్చినటువంటి మెజార్టీని మళ్ళా టిఆర్ఎస్ పార్టీ 62,000 మెజార్టీని నిలుపుకుంటుందా లేదా, మరింత ఎక్కువ మెజార్టీని సాధిస్తుందా, టిఆర్ఎస్ పార్టీ చెబుతున్నటువంటి 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించబడుతుందా? అయితే ఒక స్పష్టమైనటువంటి విషయం, గెలుపు టిఆర్ఎస్ పార్టీని, బట్ మెజార్టీ అనే అంశాన్ని ఇప్పుడే మనం చెప్పలేకపోయినా ఖచ్చితంగా ఫలితం మాత్రం 95% ఫలితం మాత్రం టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో సాధించినటువంటి 30,000 ఓట్లను ఖచ్చితంగా పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. దరిదాపు రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 40,000 ఓట్లకి చేరుకునేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. 40,000 ఓట్లు సాధించేటటువంటి అవకాశం ఉంది. కానీ గెలుపు ముంగిట బీజేపీ చర్చలు పడేటటువంటి అవకాశమే మెండుగా కనబడుతుంది. గెలిచేటటువంటి బలం లేదు. అభ్యర్థి గట్టివాడే, అభ్యర్థి మంచివాడే, అభ్యర్థికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా బలహీనమైనటువంటి పార్టీ క్యాడరు, బలహీనమైనటువంటి భారతీయ జనతా పార్టీ వల్ల ఇక్కడ మనం ఫలితాన్ని ఆశించలేకపోతున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ తన ఓటు బ్యాంకును పెంచుకునే అవకాశం ఉంది తప్ప గెలుపు ముంగిట వైఫల్యం చెందేటటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ గతంలో వచ్చినటువంటి 26,000 ఓట్లనే సంపాదించుకోగలుగుతుందా, అసలు ఆ ఓట్లనే నిలబెట్టుకోగలుగుతుందా అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. స్థూలంగా ఇప్పుడు జరిగేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయోగం చేస్తే చాలా బాగుండేటటువంటి అవకాశం ఉండేది. రెడ్ల ఆధిపత్యంలో ఉన్నటువంటి నియోజకవర్గం, అది ముత్యంరెడ్డి కుటుంబం కావచ్చు, ఇప్పుడు సోలిపేట రామలింగారెడ్డి కుటుంబం కావచ్చు, మాలవనేని రఘునందన్ రావు గారి కుటుంబం కావచ్చు, మద్దుల నాగేశ్వర రెడ్డి కుటుంబం కావచ్చు, ఇక్కడ సిద్దిపేట కలెక్టర్ గా అభ్యర్థిత్వాన్ని ఆశించినటువంటి వెంకటరామరెడ్డి కావచ్చు, అంతా కూడా నియోజకవర్గం అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే, అగ్రవర్ణాల అభ్యర్థుల చేతుల్లోనే, అగ్రవర్ణాల అభ్యర్థులే గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం చేస్తుంటే కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉండే. బీసీ అభ్యర్థిని నిలబెట్టి ఉంటే విజయశాంతి లాంటి ఒక స్టార్ క్యాంపెయినర్, ఒక స్టార్ అభ్యర్థిని కనుక నిలబెట్టి ఉంటే కాంగ్రెస్ పార్టీ కొంత మేరకు ఇక్కడ ఆశాజనకమైనటువంటి ఓట్లను రాబట్టుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డిని నిలబెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మనకునేటటువంటి ప్రయోజనం ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో సాధించినటువంటి 26,000 ఓట్లను కూడా నిలబెట్టుకునేటటువంటి అవకాశం లేదనేటటువంటి విషయం గ్రౌండ్ రిపోర్ట్ లో టీవీ మీడియా గమనించినటువంటి అంశం. కాబట్టి గెలుపవరిది అనేటటువంటి ఎపిసోడ్ 1 లో టీవీ మీడియా విశ్లేషణ ప్రకారంగా, పీవీ మీడియా చేసినటువంటి సర్వే ప్రకారంగా, పీవీ మీడియా సేకరించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారంగా, పీవీ మీడియాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా ఖచ్చితంగా దుబ్బాక బైపోల్ ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతారెడ్డి స్పష్టమైనటువంటి ఆధిక్యతతోటి, మెజారిటీ తోటి గెలిచేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.